ఇందాక ఒక లీక్ అయింది, సినిమా లీక్ అవ్వటం వల్ల మేము హడావుడి అయిందన్నారు. హ్మ్. ఆ హడావుడి వల్ల ఏమన్నా స్క్రిప్ట్‌లో చేంజెస్ ఏమైనా జరిగినాయా? హడావుడికి షూట్ చేసేయాలి, కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఏమన్నా? చాలా జరిగినాయండి. చాలా జరిగినాయి. డీటెయిల్‌గా చెప్పాలంటే ఒక ఒక 20 డేస్ వర్క్‌ని మనం 7 డేస్‌లో డే అండ్ నైట్ చేయవలసొచ్చింది. దానికి అందరూ టీమ్ అందరూ సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ అనమాట. అంటే డే వరకు డే చేయటం, నైట్ కంటిన్యూస్ చేసాం అలాగా. అలా చేస్తేనే దీనికి అచీవ్ అవ్వగలిగాం. ఇమ్మీడియేట్ మొదలుపెట్టాం మార్కెటింగ్ కూడా. ఇంకా పూర్తిగా ప్లానింగ్ అది చేసుకోకుండానే మొదలెట్టాల్సి వచ్చింది. దానివల్లే మనకి చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది కదా మనకి 2 సినిమాలు ఇదంతా కూడా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదండి. ఇది కూడానండి. ఓకే. ఇప్పుడు లీక్ అయిందన్నారు కదా! ఆ లీకేజ్ ఎక్కడి నుంచి జరిగింది? ఎందుకు జరిగిందనేది తెలిసిందా? ఐడియా వచ్చిందా? చెన్నై నుంచి లీక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంక డీటెయిల్ ఆల్రెడీ కేసులో ఉందది. సో మరి అది నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. చెన్నై నుంచి అయితే ఇది పోలీస్ కేసు కంప్లెయింట్ గానీ ఆ రోజు మన ప్రొడ్యూసర్ గారికి వచ్చే బ్లాక్‌మెయిల్ మెసేజ్‌లు, మనం ఛాంబర్‌కి పెట్టిన రిపోర్ట్‌లు అన్నీ ఉన్నాయి. బట్ ఇదేదో ఇది చేయాలని కాదు. ఫర్దర్‌గా మిగతా సినిమాలు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే నలిగిపోతాం కదా! అన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది. సో దాని మీద ఏమన్నా మరేంటనేది మేము ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే మా ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పి ఎలా సార్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికి అనేది ప్రయత్నించాలండి.